హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూస్తామనుకున్న ఫ్యాన్స్ కు అవకాశం లేకుండా పోయింది. బీసీసీఐ ప్రకటించిన రీషెడ్యూల్ మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో హైదరాబాద్ పేరు లేదు. హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉండటంతో సిటీలో మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపలేదు. దీంతో హైదరాబాద్ లో జరగాల్సిన ఒక్క మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. ముందు షెడ్యూల్ చేసిన ప్రకారం హైదరాబాద్ లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంది. అయితే రీషెడ్యూల్ 2 మ్యాచ్లను ఇతర స్టేడియాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది బీసీసీఐ. హైదరాబాద్ లో ఎక్కువగా ఆర్మీ కంటోన్మెంట్ ఉండటంతో మ్యాచ్లను నిర్వహించేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, పహల్గాం దాడి జరిగిన తర్వాత ఏదైతే ఆ ఉగ్రదాడి జరిగిన తర్వాత మ్యాచ్లు ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. చివరిగా అటు ధర్మశాలలో జరిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ ఆ మ్యాచ్ను పూర్తిగా 10 ఓవర్లకు పడగానే అక్కడ మ్యాచ్ను కూడా పూర్తిగా రద్దు చేశారు. సో పూర్తిగా అందరినీ పంపించారు. ఇక నిన్న మనకి ఈ ఐపీఎల్కి సంబంధించినటువంటి రీషెడ్యూల్ను ప్రకటించారు. ఇండో పాక్ మధ్య సీజ్ ఫైర్ అంగీకారానికి రావడంతో ఈ ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే ప్రకటించారు. సో అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు వైజాగ్ కానీ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలోని కానీ ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ నెల 17 నుంచి 27 వరకు ఈ లీగ్ మ్యాచ్లు మొత్తం పూర్తిగా కూడా జరుగుతాయి. ఇక జూన్ 3న ఫైనల్స్ జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఒక్క మ్యాచ్ కూడా లీగ్ సంబంధించి లేదు ఇందులో. ఎందుకంటే మనకి ముందుగా ఏదైతే ఐపీఎల్ రీషెడ్యూల్ కంటే ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్లో ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ కూడా ఉప్పల్ స్టేడియంలో ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు తెలుగు ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియాలతో పాటు ఇటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ, సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి కేంద్రానికి సంబంధించి ఎక్కువగా అటు బిహెచ్ఈఎల్ఏ కానీ, తర్వాత డిఆర్డిఓ కానీ, సో ఇట్లాంటివి మేజర్గా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఫోకస్ ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. సౌత్ ఇండియాలో అంటే ఇటు మనకి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా హైదరాబాద్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఈ వెన్యూలో ఉప్పల్ స్టేడియంలో కానీ, అటు వైజాగ్లో కానీ ఈ లీగ్ మ్యాచ్కి సంబంధించి కానీ, తర్వాత క్వాలిఫైయర్ కానీ, ఎలిమినేటర్ మ్యాచ్ సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి స్టేడియాల్లో మ్యాచ్ జరగదంటూ కూడా అటు బీసీసీఐ ప్రకటించింది. సో నిన్న గవర్నింగ్ కౌన్సిల్తో పూర్తిగా మీటింగ్ తర్వాత వివిధ భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ వాతావరణం కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి అటు 6 వేదికలు అటు జైపూర్, ముంబై, అహ్మదాబాద్, తర్వాత బెంగళూరు ఇట్లా ఈ ఏరియాలో ఎక్కువ నిర్వహిస్తున్నారు. సో మనకి ఒకసారి వెన్యూస్ కనుక చూస్తే బెంగళూరు, తర్వాత జైపూరు, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్, సో ఇట్లా ఈ వెన్యూ ఈ స్టేడియాలను ఈ లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. కానీ క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ అనేది ఎక్కడ జరుగుద్ది, ఏ స్టేడియంలో జరుగుద్ది అనేది ఇక అధికారికంగా ప్రకటించలేదు. ఇక మనకి ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2న ఉంది కాబట్టి జూన్ 3న ఈ ఐపీఎల్ ఫైనల్ ఉంటుంది కాబట్టి సో ఫైనల్ ఎట్లాగో ఉప్పల్ స్టేడియంలో ఉండకపోవచ్చు. ఇక కానీ క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ 29 లేదా 30న ఉన్నది కాబట్టి సో ఈ రెండుకి సంబంధించి 2 మ్యాచ్లకు సంబంధించి ఏమైనా ఉప్పల్ స్టేడియం ఎంచుకుంటారో అనేది కూడా చూడాలి. సో మొత్తానికైతే ప్రజెంటు ఈ 13 మ్యాచ్లకు సంబంధించి ఏదైతే లీగ్ దశ ఉందో సో ఇందులో మాత్రం ఉప్పల్ స్టేడియానికి చోటు దక్కలేదు. ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే అటు బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం ఆర్మీ, డిఫెన్స్కి సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యంతో పాటు ఇక పూర్తిగా అన్ని కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి అన్ని తయారయ్యే కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి నిరాశలోనే ఒక హైదరాబాద్ క్రికెట్స్ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ప్లే ఆఫ్లో ఆశలు ఎట్లాగో లేవు, ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాయిసెస్ కూడా హైదరాబాద్కి లేదు. కాబట్టి కానీ లైవ్లో ఇంకొన్ని మ్యాచ్లు క్వాలిఫైయర్ కానీ ఇంకొన్ని మ్యాచ్లు ఇండియన్ క్రికెటర్స్ చూసి ఎంజాయ్ చేద్దాం అన్నటువంటి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక పూర్తిగా కూడా అటు ఆస్ట్రేలియా టీంకి సంబంధించినటువంటి కూడా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఏదైతే ఐపీఎల్ రీషెడ్యూల్ వచ్చిందో సో కొంతమంది ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా ఈ జరగబోయేటువంటి మ్యాచ్లకు అందుబాటులో ఉండరని తెలుస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించినటువంటి కీలక బౌలర్ స్టార్క్, తర్వాత ఆర్సీబీలో ఉన్నటువంటి హెజిల్వుడ్ అంటే గాయం కారణంగా నేను వెళ్ళలేనంటే అక్కడ బోర్డు కూడా చెప్పారు. సో మొత్తానికైతే అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా చెప్తుంది మీ ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే కూడా వారికే వదిలేసిందని చెప్తుంది. సో మొత్తానికైతే హైదరాబాద్ ఒక
రెడ్ జోన్ అనే చెప్పవచ్చు. సో రెడ్ జోన్లో భాగంగానే ఇక్కడ స్టేడియాన్ని ఎంచుకోలేదంటూ కూడా అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో పాటు బీసీఐ కూడా అక్కడ చర్చించుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా తెలుగు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక నిరాశ అని చెప్పాలి. సో రానున్న ఈ లీగ్ దశ ముగిసిన తర్వాత మరి క్వాలిఫైర్ 1 ఏదైతే గత షెడ్యూల్లో ఉన్నటువంటి క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచెస్ హైదరాబాద్ని కేటాయించింది కాబట్టి సో అందులో మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి. సో మొత్తానికైతే ప్రజెంట్ ఈ లీగ్ దశలో మాత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అయితే ఎలాంటి మ్యాచ్ లేదు. సో ఇది మొత్తం క్రికెట్ అభిమానులకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి శ్రవణ్.